పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఎత్తబడెను, మనలను లేవనెత్తెను అని దైవ సందేశాన్ని ఇప్పుడే ఆదివారం పూజలో మనం విన్నాం. ఇప్పుడు మరొకసారి సింహపిల్లలకు ఆకలిగొనిన, సింహపిల్లలు ఆకలిగొనినా నా బిడ్డలు మీకు ఏ కొదువై ఉండదు అని పాటను ఈరోజు యేసుక్రీస్తు నామంలో తండ్రి వైపు చూస్తూ ప్రార్థన చేయుటకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి, మనమందరం కలిసి సింహపిల్లలకు కొదువు ఉన్న ఏ కొరత లేకుండా దీవించే యేసు నామంలో తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ఆదివారం పూజలో పాల్గొన్న బిడ్డలందరి ఉద్దేశములు అలాగే మన ఉద్దేశములు దేవుడు ఆలకించమని ప్రార్థన చేస్తాం. జోయి సార్షా దేవుని సహాయంతో ఎగ్జామ్ మంచిగా రాసి మంచి మార్కులతో విజయం సాధించినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే దేవుని సంకల్పము చొప్పున మా కుటుంబమును ప్రేమించి తన యొక్క చిత్తములో మేము నూతన కారును కొనుగోలు చేయుటకు దేవుడు కృపనిచ్చినందుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు వారిపై వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండినట్లుగా అని ఒక వ్యక్తి తన ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారి పేరు వరప్రసాద్ గుడపాటి కుటుంబ సభ్యులు. వీరితో పాటు పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లలందరినీ ప్రత్యేకంగా దీవించాలని 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే 10వ క్లాస్ ఎగ్జామ్ని ప్రభు ప్రత్యేకంగా ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవ ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నా. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ముందే చెప్పినట్టు కీర్తన 34:10 సింహపు పిల్లలు ఆహారం దొరకక అలమటించినా కానీ ప్రభువుని ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. మీకు ఎన్ని మేలులు జరగాలో దానికోసం ప్రార్థించే యేసుతో 40 రోజులు ఈ గొప్ప యాత్రలో ప్రార్థించుకోండి. Psalm 34:10 says, even if the lion small ones lack something,
God children will never lack anything. They will always receive favor. What favor you are waiting for? Continue to pray. God is walking with you in this journey to Calvary. కీర్తన 23:2 అతడు నన్ను పచ్చిక బట్టలలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుంటూ పోవును. ఈస్ అ గుడ్ షెపర్డ్. హీ విల్ టేక్ మీ టు ద గ్రీన్ పాస్చర్ అండ్ హీ విల్ లీడ్ మీ టువర్డ్స్ ద స్టిల్ వాటర్స్. ప్రశాంతంగా ఉండటానికి మన కోసం తన జీవితమంతా అర్పించిన యేసు ప్రభు వైపు చూస్తూ ఈ పాటను భక్తితో పాడుదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, సింహపిల్లలు ఆకలిగొనిన దేవుని బిడ్డలకు కొదువలేదు. సింహపిల్లలు ఆకలిగొనిన దేవుని బిడ్డలకు కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని బిడ్డలకు కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని బిడ్డలకు కొదువలేదు. పచ్చిగా ఉన్న స్థలమునందు నన్ను లేపు ప్రభు. పచ్చిగా ఉన్న స్థలమునందు నన్ను లేపు ప్రభు. నీటి యొద్ద నడిపించుచు దాహము తీర్చు ప్రభు. నీటి యొక్క నడిపించుచు దాహము తీర్చు ప్రభు. కొదువలేదు, కొదువలేదు, దేవుని బిడ్డలకు కొదువలేదు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్నిసార్లు మనకు శత్రువులుగా చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళతో మనం యుద్ధం చేయాలని ట్రై చేస్తాం. అది మానవ స్వభావం. కానీ బైబిల్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే మౌనముగా ఉండిపోతారు. దేవుడు వాళ్ళ కోసం యుద్ధం చేస్తాడు. అంతేకాదు, అంతవరకు మనం విన్నాం యుద్ధం యెహోవాదని. ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే శత్రువుల ఎదుట మనకు విందు చేస్తాడంట. ఇది ఇంకా బాగుంది. ఇంతవరకు మనం విన్నది యుద్ధం యెహోవాదే, కానీ శత్రువుల ఎదుట విందు చేస్తాడంటే ఎంత బాగుండదు ఒకసారి ఆలోచించండి. టిల్ నో వీ హర్డ్ దట్ గాడ్ విల్ ఫైట్ ఫర్ అస్, బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్.
But God says, in front of your enemies, I will make a banquet for you. What more we need? We need to be still. Look unto God. సిలువ వైపు చూడండి. ఎంతమంది శత్రువులాగా ప్రవర్తించారు. యేసు ప్రభు చివరి గెలవలేదు, అలాంటి గెలిపిస్తాడని కీర్తన 23:5లో ఈ వాగ్దానంను పాటగా పాడబోతున్నాం. పాడదామా ప్రియమైన సహోదరి సార్? Psalm 23:5, మేకింగ్ బ్యాంక్వెట్ బిఫోర్ ఎనిమీస్. సింహం పిల్లలు ఆకలిగొనిన దేవుని బిడ్డలకు కొదువలేదు. సింహం పిల్లలు ఆకలిగొనిన దేవుని బిడ్డలకు కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని బిడ్డలకు కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని బిడ్డలకు కొదువలేదు. శత్రువులా ఎదుట విందు సిద్ధము చేయు ప్రభు. శత్రువుల ఎదుట విందు సిద్ధము చేయు ప్రభు. నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభు. నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభు. కొదువలేదు, కొదువలేదు, దేవుని బిడ్డలకు కొదువలేదు. మన తరపున పోరాడే యేసు వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన కోసం యేసు ప్రభు ఏమి సంపాదించి పెట్టుకున్నాడని మనము శుక్రవారం నేర్చుకున్నాం. విలువనిచ్చను వెలని ఇచ్చను అని. అది శుక్రవారం నైట్ 8 గంటలకు మీతో పాటు నా ద్వారా దేవుడు మాట్లాడాడు. హౌ ప్రెషియస్ వి ఆర్, వాట్ గాడ్ హ్యాస్ పెయిడ్ ప్రైస్ ఫర్ అస్. 23వ కీర్తన చదివినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. Psalm 23, it's such a beautiful psalm. Psalm 23:6 says like this. కీర్తన 23:6, నేను జీవించు నాలు నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నాకైతే ప్రభు మందిరంలో సేవ చేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. కలకాలం. హౌ మెనీ పీపుల్ విల్ గెట్ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. రాజా ఆయన, కానీ మందిరంలో ఉండడం గొప్ప ఆస్తిలాగా భావించాడంట. as long as I live all the days of my life, only goodness and kindness will follow me, he declared.
బికాస్ ఈ లవ్ టు బీ ఇన్ ద టెంపుల్. సామ్ 23:6. దీనిని మనం పాటగా పాడబోతున్నాం. పాడినప్పుడే జీవించినాలు కరుణ ఉపకారం మీ వెంట వచ్చునుగాక. ఆమేన్. సింహ పిల్లలు ఆకలిగొనిన దేవుని బిడ్డలకు కొదువలేదు. పిల్లలు ఆకలిగొనిన దేవుని బిడ్డలకు కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని బిడ్డలకు కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని బిడ్డలకు కొదువలేదు. ప్రాణమును సేద తీర్చి ఆత్మతో నింపు ప్రభు. ప్రాణమును స్వేద తీర్చి ఆత్మతో నింపు ప్రభు. నీ బ్రతుకు దినములెల్లా కృపాణను వెంబడించు. నీ బ్రతుకు దినములెల్లా కృపాలను వెంబడించు. కొదువలేదు, కొదువలేదు, దేవుని బిడ్డలకు కొదువలేదు. 40 రోజులు మాత్రం కాదు, జీవించినాలు దేవుని కృపంట. క్లెయిమ్ చేసుకోండి, ప్రవచనముగా ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి సంరక్షణ ప్రార్థన చేసుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతం, నా ప్రస్తుతము మరి నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు
ముందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. 23వ కీర్తన ధ్యానాంశం కొనసాగిస్తూ ఉన్నాం. Psalm 23 రిఫ్లెక్షన్ ఈస్ గోయింగ్ ఆన్. Psalm 23:4 కీర్తన 23:4 గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకు జంకను. ప్రభు నాకు తోడుగా ఉందును. నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుండు. లార్డ్, ఈవెన్ ఇఫ్ ఐ గో త్రూ valley of darkness, one side valley, another side darkness, I will not be afraid, because with your staff you will lead me, Lord. ఎలాంటి అంధకారంలో మీరు ఉన్నారు, ఎలాంటి కన్నీటి లోయలో ఉన్నారు అనుకోండి, ఇది ప్రవచనముగా మారునుగా. ఆమేన్. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, వాట్ సార్ట్ ఆఫ్ డార్క్నెస్, వాట్ అ వ్యాలీ ఆఫ్ డార్క్నెస్ యు ఆర్ దేర్. లుక్ అట్ టు జీసస్. Pray this song as a song of healing. సింహపిల్లలు ఆకలిగొనిన దేవుని బిడ్డలకు కొదువలేదు. సింహపిల్లలు ఆకలిగొనిన దేవుని బిడ్డలకు కొదువలేదు. దేవుని బిడ్డలకు కొదువలేదు. దేవుని బిడ్డలకు కొదువలేదు. గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడు ప్రభు, గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడు ప్రభు తోడుగా ఉండి అపాయం కలుగకుండా కాపాడుమో ప్రభు. తోడుగా ఉండి అపాయం కలుగకుండా కాపాడుమో ప్రభు. కొదువలేదు దేవుని బిడ్డలకు కొదువలేదు. ప్రార్థన చేద్దాం. ఎలాంటి అంధకారమైన ఈ 40 రోజుల లోపల అవన్నీ కాలిపోవలసినది. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ రోజుల్లో నేను 3 సంవత్సరాలు కొత్త గురువుగా ఉన్నప్పుడు క్రీస్తు గారు నన్ను ఇక్కడికి రమ్మని పిలిచినప్పుడు భయం వేసింది. నేను రాలేకపోవచ్చు అని చెప్పటానికి వరంగల్కి వెళ్ళాను. ఫాతిమా కతీడ్రల్కి వెళ్ళి అక్కడికి వెళితే ఆ రోజు ఫాదర్ గారు రాలేదు, జెర్రీ ఫాదర్ ఉన్నారు. చాలా బాధతో చెప్పడానికి వస్తే కనిపించలేదే అని అనుకున్నాను. ఈరోజు అదే కతీడ్రల్ చర్చ్లో ఇంకా 3 రోజుల తర్వాత బుధవారం నాడు ఎంతోమంది సంఖ్యలో ప్రజలు ఉన్న స్థలంలో ఇక్కడ నుంచి పారిపాలను అనుకునే వ్యక్తిని దేవుడు వాడుకోబోతున్నాడు. మీకు కూడా జరుగుతాయి. నాకు ఇచ్చినదంతా మీకు పంచటానికి కదా, ప్రవక్తగా దేవుడు వాడుకోవాలని అనుకున్నాడు, ప్రవచనం చెప్పుకున్నాడు. ఎస్, ఆన్ వెనస్డే 11 to 4 o'clock the place where I went to tell Father Kristuraj, Father, I may not be able to make it, I don't know Telugu, I don't know Spirit of God. In the same place God is going to use me on Wednesday 11 to 4 o'clock. దేవుడు కొన్నిసార్లు ఎలాంటి పని చేస్తాడంటే అందుకే కళ్ళకు అది ఆశ్చర్యకరమైనది. డోంట్ వరీ, నాకు ఇచ్చినదంతా మీకు ఇవ్వటానికే కొద్దిగా అప్పుడప్పుడు చిన్న అనారోగ్యం తగిలినా మీకోసం నిలబడుతున్నాను. ఎందుకంటే మాకు వస్తే ఇంకొక గురువుని అపాయింట్మెంట్ చేస్తారు, మీకు వస్తే ఎవరు తట్టుకోలేరు. నిజం ఇది. ఎస్, ఈవెన్ ఇఫ్ వన్ ప్రీస్ట్ గోస్, నెక్స్ట్ ప్రీస్ట్ విల్ బి అపాయింటెడ్. సంథింగ్ హ్యాపన్స్ టు యూ, ఇట్ ఇస్ ఎ ట్రబుల్ ఫర్ యూ. ఏ స్థలంలో అయితే వెళ్ళి నేను రాలేను అని చెప్పడానికి వెళ్ళాను, అదే స్థలంలో కొన్ని వేల సంఖ్యలో బుధవారం మీ అందరినీ కలుసుకోబోతున్నాను. మీరు కూడా అలా స్టేజ్ మీద మీ కుటుంబంతో నిలబడి సాక్ష్యం చెప్పే రోజులు 40 రోజుల లోపల వచ్చును కాదు. అలాగే ప్రేమైన సహోదరి సహోదరులారా, మళ్ళా నెక్స్ట్ వీక్ ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. 15, 16, 17 3 రోజులు వాడిపట్టి మదురై దగ్గర పుణ్యక్షేత్రంలో 3 రోజులు వాక్య పరిచయలు జరుగుతున్నాయి. తమిళనాడులో 2 వింటుంటే ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ తమిళనాడు రావడానికి సహకరించండి. ఇన్ అ ప్లేస్ కాల్డ్ వాడిపట్టి, a holy shrine dedicated to Mother Mary. We will be there 15, 16 and 17 of this month. Those who are from Tamil Nadu, come and participate. தமிழ்நாட்டில் யாராவது இந்த வார்த்தையில் கேட்டிங்கன்னா 15, 16, 17 வாடிப்பட்டியில், 15 மாலை நேரத்தில், 16 மாலை நேரத்தில், 17 காலையிலேருந்து 1 மணி வரைக்கும். அதுக்கப்புறம் రాయపంబట్టిలో. ప్లీజ్ కమ్ అండ్ బీ బ్లెస్డ్. అలాగే 22, 23, 24 ఈ నెలలో గుంటూరు డొన్బోస్కో చర్చ్లో పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఆ వ్యక్తి, ఆ స్టేజే ఫాదర్ గారు కల్వరి యాత్ర నడిపించాడు. ఈ స్టేజ్ ఆయన కట్టాలని కట్టాడు. ఆ స్టేజ్ మీద గ్రౌండ్లో వాక్య పరిచయలు జరుగుతున్నాయి. అన్ని స్థలాలలో నాకు ఒక సాక్ష్యం ఉంది. వరంగల్లో ఉంది, గుంటూరులో ఉంది. వేర్ ఐ లెడ్ పీపుల్ ఇన్ కాల్వరీ యాత్ర సో మెనీ ఇయర్స్ అగో, a person decided to build a beautiful stage in that place. 22nd, 23rd, 24 will be there in Guntur to give God's word and healing service. Come and be blessed. చివరి ప్రార్థన ఫిలిప్పీ 4:19 యేసుక్రీస్తు నందలి తన ఐశ్వర్యముతో నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును. From the rich treasures that Jesus has kept for us, God will remove every need that we have. He will attend to every need. దయచేసి తెలుగు వడకానికి వచ్చేవాళ్ళు ఎవరైనా రూమ్ క్యాన్సిల్ చేస్తే ముందుగానే చేసుకోండి. చాలామంది పోట్లాడుతున్న రూమ్ లేదని. ప్లీజ్ డోంట్ డూ ఇట్ అట్ ద లాస్ట్ మినిట్. ఇఫ్ యు ఆర్ క్యాన్సలింగ్, క్యాన్సిల్ అక్కడ ఆఫ్ టైమ్. సో మెనీ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రూమ్. ప్లీజ్ నోట్ ద Telugu retreat is from 18th to 22nd. Come and be blessed. పేద బిడ్డలు ఉంటే పంపండి. ఈ నెలలో చివరి వడకం కావున తపస్సు కాలంలో
కన్సెషన్స్ కూడా కావాలంటే నిజంగా పేద స్థితిలో ఉంటే ఇస్తారు. రండి చివరిగా ప్రార్థన చేసుకొని ముగిస్తాం. సింహ పిల్లలకు కొరత ఉన్న నా బిడ్డ నీవు అని యేసుప్రభు మీతో మాట్లాడుతున్న పాట పాడి ముగించే లోపల ఈ కొరతలన్నిటిని దేవుడు తీర్చునుగా. ఆమేన్. ప్రార్థించి ముగిస్తాం. సింహ పిల్లలు ఆకలిగొనిన దేవుని బిడ్డలకు కొదువలేదు. సింహ పిల్లలు ఆకలిగొనిన దేవుని బిడ్డలకు కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని బిడ్డలకు కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని బిడ్డలకు కొదువలేదు. చివరిగా తమిళంలో బర్మాన్ రాసిన పాటను కూడా పాడదాం, ముగిస్తాం. నీ ఐశ్వర్యమందు మా అవసరముల్ తీర్చుము ప్రభు. నీ ఐశ్వర్యమందు మా అవసరముల్ తీర్చుము ప్రభు. ఎవరికి అప్పు పడక అప్పునిచ్చే వారిగా మార్చు ప్రభు. ఎవరికి అప్పు పడక అప్పునిచ్చేవాడిగా మార్చు ప్రభు. சிங்கக்குட்டிகள் பட்டினி கிடக்கும் ஆண்டவரை தேடுவோர்க்கு குறையில்லையே, 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 ஆண்டவரை தேடுவோர்க்கு குறையில்லையே. కొదువలేదు, కొదువలేదు, దేవుని బిడ్డ నాకు ఏ కొదువయో ఉండనే ఉండదు. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజులు ప్రోగ్రాంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫాతిమా కత్తీడ్రల్ వరంగల్లో బుధవారం జరుగుతున్న స్వస్థత ప్రార్థనకు వచ్చే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో వాక్యం వినటానికి వస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గుంటూరు ప్రాంతంలో జరుగుతున్న ప్రార్థన మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెద్ద బేస్తవారం పెరంగిపురంలో జరుగుతున్న ప్రార్థన మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతి ఆదివారం తపస్సు కాలంలో ఇక్కడికి వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అనేక మంది మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మానని పుండుతో సెప్టిక్ అయిపోతున్న ఒక వ్యక్తిని ప్రభు తాకి స్వస్థపరుస్తున్నాడు. అనస్తాసియా రాఘవేంద్ర మిమ్మల్ని దేవుడి పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. గుండె జబ్బు వచ్చిందో అని భయపడుతున్న ఒక వ్యక్తి చెకప్ చేస్తే అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని
డాక్టర్స్ డిక్లేర్ చేయబోతున్నారు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ ఎడతగక ప్రతిరోజు 3 గంటల ప్రార్థన పాల్గొంటున్న మిమ్మల్ని ఈ లింకును ఆదివారమైన చాలా మందికి పంపిస్తున్న అనేక మందిని దీవించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost during these 40 days come upon you. Make your testimony, may these blessings remain with you forever and ever. Amen. దేవుని వెదకే మనకు సింహపు పిల్లలకు కొదువ ఉన్నా కొదువలేదు. దేవుని బిడ్డలు మనకు ఏ కొదువయు లేదు. ప్రవచనముగా నెరవేరునుగాక. గాడ్ బ్లెస్ యు.